కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు. మొత్తంగా కేసీఆర్ సార్ అంటే కాళేశ్వరం, కాళేశ్వరం అంటే కేసీఆర్ సార్ అని మా గొప్పగా చెప్పుకునేదబ్బా గులాబీ లీడర్లు. ఏలువడులుండంగా ఏడిపోయినా ప్రాజెక్టు ముచ్చట్లే, ఏడ నీళ్ళొచ్చినా కాళేశ్వరం నీళ్ళే అని సాటింపేసుకునేది. దునియాల లేని ఇంజనీరింగ్ అద్భుతమని ఎన్నో మాటలు చెప్పిరి. కానీ 3 ఏండ్లకే కుంగుడు, కేసులు, కమిషన్లు, రిపోర్టులు, హైకోర్టు ఎంక్వైరీల కాడిపోయింది. ఇక అసలు ముచ్చట ఏందంటే తెలంగాణలో ఏడ నీళ్ళకు పడ్డా కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమే అని కారోళ్ళు గొప్పగా చెప్తుంటే కవితకి ఏమంటున్నదో ఇనుండ్రే. ఇక రేపటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు నా మీద కంపనూరు వేసుకొని ఉడతారు. అయినా చెప్తున్నా, కాళేశ్వరంతో కామారెడ్డి జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు రాలేదు. ఇంతవరకు కామారెడ్డికి రాలేదు, నిజామాబాద్లో కూడా ఎక్కడ నీళ్ళు రాలేదు. అగనట 1,00,000 కోట్లు పెట్టి వచ్చిన కాళేశ్వరం నీళ్లతోటి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలో ఒక్క ఎకరం కూడా దడవలేదట. ఈ 2 ప్యాకేజీలలో కూడా ఇప్పటివరకు ఖర్చు చేసింది కాంట్రాక్టర్లకు పోయింది తప్పితే ప్రజలకైతే లాభం జరిగింది లేదు. జాగృతి జనం బాటలో ఇటు తిరుగుతున్నది కాబట్టి 2 జిల్లాల గురించే చెప్పింది కానీ అంతటా గిదే కథనట. ఇదే ముచ్చట కడమ పార్టీలు ఏం లెక్కలు చెప్తుంటే లేలే అంతటా కాళేశ్వరం నీళ్ళే వారుతున్నాయి, మేం కట్టిన ప్రాజెక్టు తోటే పంటలు పండుతున్నాయని బదాయిస్తారా ఆయే. ఇప్పుడు అదే పార్టీలకి వచ్చిన ముఖ్యమైన లీడరే చెప్పబట్టే కాళేశ్వరం కథలు ఎట్లున్నాయో. అంతేకాదు అవినీతి జరిగిందని, కాంట్రాక్టర్లకు ఫాయిదా చేసిండ్రని, కమిషన్లు మింగిరనే మాటలకు అక్క మళ్ళొక సర్టిఫికేట్ ఇచ్చినట్టే. ఆత్రమాత్రం కట్టిరు, ఆగమాగం చేసిరు, డిజైన్లు మార్చిరు, అంత కేసీఆర్ గారు చేసిండ్రని కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీద హైకోర్టులో విచారణ జరుగుతున్నాయి. అలా సర్పంచ్ ఎలక్షన్ టైంలో ఖుద్దు కవితకనే ఇట్లా మాట్లాడే వరకు గులాబీ లీడరు నెత్తులు పట్టుకున్నాడు ఒక్కడే తక్కువ పో.